గతేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్త యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో 10 రోజుల్లో ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. అలానే ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో మొదటిసారి ప్రజాపాలన పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రభుత్వం పలు అంశాలపై ప్రజల నుంచి అర్జీలను సేకరించిన విషయం తెలిసిందే. ఆ దరఖాస్తుల్లో ఇళ్ల కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో అర్బన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్ పరిధిలో 58.5 లక్షల దరఖాస్తు వచ్చినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అనేది తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి నిర్ధారించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన, తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామం, పట్టణం, మున్సిపాలిటీ, వార్డులకు అధికారులు వెళ్లి ధృవీకరించనున్నారు. ఈ క్రమంలోనే నిజమైన అర్హులను గుర్తించేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫార్మాట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఆధార్, తెల్ల రేషన్ కార్డులను పరిశీలిస్తారు. వాటి ఆధారంగా గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు. అనంతరం ఇంటి స్థలాలకు సంబంధించి పలు వివరాలను తీసుకుంటారు. ఒకవేళ ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలనే సమాచారాన్ని కూడా అందులో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలానే రెండో విడతలో స్థలం లేని వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, అదేవిధంగా స్థలం లేని వారికి స్థలం ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో దాదాపు 9,184 కోట్ల రూపాయలను కేటాయించింది. అలానే కేంద్రం నుంచి PMAY పథకం కింద దాదాపు 4,600 కోట్ల రూపాయలు అందుతాయని తెలంగాణ సర్కార్ అంచనా వేసింది.
మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం సక్రమంగా అమలు అయ్యేందుకు ఒక ప్రత్యేకమైన యాప్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం కోసం కొత్త యాప్ను తీసుకురావాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అర్హుల గుర్తింపు, ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం, మంజూరు వరకు మొత్తం ప్రక్రియను ఆ యాప్ ద్వారా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ పోర్టల్ను సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాటి ద్వారానే ఈ పథకాన్ని అమలు చేద్దామా, లేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేద్దామా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.